ఆమె అలా ఈయన ఇలా. ఆమె బాధితురాలైతే తాను బాధితుండే అంటున్నాడు. ఓవైపు వీడియోలు, ఇంకోవైపు విచారణలు. ఇద్దరూ తగ్గట్లే, ఎవరు వదలట్లే. ఆమె వీడియో అంటే ఈయన ఆడియో అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణల బురద చల్లుకున్నారు. ఇప్పుడు ఈ ఆరోపణల పర్వంలో బాధితురాలు మరో బాంబు పేల్చింది. ఇంతకీ ఏంటా బాంబు? జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైకి కనిపించేంత అమాయకుడు కాదని, తన ఖాతాలో చాలా మంది అమ్మాయిలున్నారంటూ మరో బాంబు పేల్చింది బాధితురాలు వీణ. ఆయనకి ఇద్దరు కాదు 6 హింట్ ఇచ్చింది వీణ. అతను నాకు తెలిసింది ఏప్రిల్లో అతను నాతో పాటు వేరే 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని చెప్పేసి నాకు తెలిసింది ఏప్రిల్లో. సో అప్పటి నుంచి అతను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, అతను ఎంత కావాలనుకున్నా సరే నేను నమ్మలేదు. దాన్ని నేను లీగల్ టీమ్కి, మా లాయర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. బాధితురాలు వీణ ఇలా రోజుకో బ్రేకింగ్, పూటకో వీడియో చొప్పున అగ్గి రాజేస్తుంటే అరవ శ్రీధర్ వర్గం కూడా అదే రేంజ్ లో రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. టోటల్ ఎపిసోడ్ వన్ సైడ్ గా వెళ్తున్న సమయంలో 25 కోట్ల రూపాయల ఆడియో లీక్ కావడంతో ఇష్యూ మరో టర్న్ తీసుకుంది. 18 నెలల్లో 5 అబార్షన్లంటూ బాధితురాలు చెప్పడం కూడా వివాదాస్పదమైంది. ఆరోపణలే కాదు, ఆరోపణలు రుజువు చేసే పక్కా ఆధారాలున్నాయంటున్నారు ఆమె. మరోవైపు తనపై వస్తున్న విమర్శలకు సాలిడ్ ఆన్సర్ ఇస్తున్నారు వీణ. 18 నెలల్లో 5 అబార్షన్లు, అసలు ఇదిలా సాధ్యమంటూ వీణపై పలు విమర్శలొచ్చాయి. దానిపైన వివరణ ఇస్తూ తనకు జరిగింది అబార్షన్ కాదని, అబార్టెడ్ చేయించుకున్నానని తెలిపింది. అంటే గర్భం వచ్చిందని తెలియగానే టాబ్లెట్స్ తీసుకుని గర్భం రాకుండా చేసుకున్నాను అన్నది బాధితురాలి వెర్షన్. 25 కోట్లు తాను అడగలేదని, అసలు ఆ వాయిసే తనది కాదంటున్నారు వీణ. 25 కోట్లు అనేది నేను అడగలేదు, ఆ వాయిస్ నాది కాదు, ఆ 29 సెకండ్స్ వాయిస్ నేను మాట్లాడలేదు. 5 times అబోర్షన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది. ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. సో అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు. సంజీవని హాస్పిటల్ నుంచి నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి. ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నమాట. సో అబార్షన్ కాదు, అబార్టెడ్. ఐ గాట్ అబార్టెడ్ త్రూ టాబ్లెట్స్. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను ఆ పార్టీ త్రిసభ్య కమిటీ సుమారు 7 గంటల పాటు విచారించింది. ఎమ్మెల్యే శ్రీధర్ తో పాటు 40 మంది పార్టీ కార్యకర్తలు విచారణకు హాజరయ్యారు. ఈ వివాదంలో ఎమ్మెల్యేతో పాటు బాధిత మహిళపైన పరస్పర కేసులు నమోదయ్యాయి. కమిటీ సభ్యులైన శివశంకర్రావు, టీసీ వరుణ్, రమాదేవి రైల్వే కోడూరులో ఓ కన్వెన్షన్ సెంటర్లో శ్రీధర్ను విచారించారు. వివాదానికి సంబంధించి తన వద్దనున్న ఆధారాలను కమిటీకి అందజేసినట్లు ఎమ్మెల్యే శ్రీధర్ తెలిపారు. ఈ రోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. మరోవైపు జనసేన కమిటీ తనను కాంటాక్ట్ చేసిందని, త్వరలో కమిటీకి వెళ్లి తన వెర్షన్తో పాటు ఆధారాలు ఇస్తామంటున్నారు వీణ. సో అటు అరవ శ్రీధర్, ఇటు వీణ ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపించుకోవడమే కాదు, ఆధారాలతో నిరూపిస్తామంటున్నారు. మరి టోటల్ ఇష్యూలో ఎవరు బాధితులు, ఎవరు బాధ్యులు అన్నది తేలాల్సి ఉంది.